ఫ్రెండ్స్, ఒక చిన్న దీవిలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుకోకుండా చిక్కుకుపోతారు. రోజులు గడుస్తుంటే వాళ్ల మధ్య తప్పు ఆలోచనలు పెరుగుతాయి. ఆ అమ్మాయి భర్త మాత్రం ప్రతిరోజు సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టుకుంటూ ఉంటాడు. ఒకరోజు భర్త చేపలు పట్టడానికి వెళ్లిన టైం చూసుకుని ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ఈ దీవి నుంచి తప్పించుకుందాం అని ప్లాన్ వేస్తుంది. భర్తకు తెలియకుండా ఆయన బోటే తీసుకుని ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకుంటారు. కొద్దిసేపటికి భర్త చేపలు పట్టేసుకుని ఒడ్డుకు వస్తాడు. అక్కడ చూసేసరికి తన భార్య ఆ అబ్బాయితో కలిసి బోట్లో వెళ్తూ కనిపిస్తుంది. అయితే ఆశ్చర్యంగా భర్తకు ఏమాత్రం కోపం రాదు. బాధపడకుండా చిన్నగా నవ్వుతాడు. అది చూసి అమ్మాయి అబ్బాయి ఇద్దరికీ ఏమైందో అర్థమవ్వదు. బోట్ కొంచెం దూరం వెళ్ళాక అమ్మాయి బోట్లో కింద భాగంలో ఒక హోల్ చూస్తుంది. అప్పుడే ఆ అబ్బాయికి మొత్తం విషయం అర్థమవుతుంది. ఇదంతా నీ భర్త ముందే ప్లాన్ చేసి పెట్టాడు అని చెప్తాడు. అమ్మాయి భయంతో ఆ హోల్ మూసే ప్రయత్నం వేస్తుంది. కానీ అప్పటికే నీరు వేగంగా లోపలికి వస్తుంది. చూస్తుండగానే బోట్ నెమ్మదిగా మునిగిపోతుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇద్దరూ నీళ్లలోకి దూకుతారు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడికి వచ్చేసరికి ఇంకో నిజం కనిపిస్తుంది. ఆమె భర్త ఇప్పటికే ఆ అబ్బాయి గుడిసెను కాల్చేసి అక్కడే కూర్చుని చేపలు కాల్చుకుని తింటూ ఉంటాడు. ఇద్దరినీ చూసిన వెంటనే భర్త ఒక ఆయుధం తీసుకుంటాడు. కోపంతో ఆ అబ్బాయి వైపు మరుచుకుంటూ వస్తాడు. ప్రాణభయంతో ఆ అబ్బాయి అడవిలోకి పరుగెట్టుతాడు.